హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా ఈ 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 47 మంచిగా 45 డేస్ అయితే వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసాను. టుడే ఈ వర్కౌట్ని ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తున్నందుకు బాడీ డిసిప్లిన్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా మెలకు రావడం, అలారం గురించి మర్చిపోవడం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. అయితే మెలకు వస్తుంది. అండ్ లేచేలాగానే ఫస్ట్ ఉన్న చిన్న వర్క్స్ ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ వర్కౌట్ మీద అయితే చేయాలని చెప్పేసి బ్రెయిన్లో అలారం అయితే కంటిన్యూగా మోగుతూనే ఉంటుంది. ఆ డే ఏదన్నా సరే ఏదైనా కారణాల వల్ల వర్కౌట్ అనేది కొంచెం అటు ఇటుకు లేట్ అయితే చేయలేదు అని చెప్పేసి చేసేంత వరకు అలా మనల్ని రిమైండ్ చేస్తూనే ఉంది. బాగుంది. మైక్ చెక్ చేసుకున్నాం. ఓకే, వర్క్ అవుతుంది. టైమింగ్ రచ్చినాడా లేకపోతే ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి వీడియోస్ తీసుకొని మోసపోయాను నేను. గురించి ఇంకేమైనా చెప్తారా గురించి? సరే, మాటలో ఫినిష్ చేసేసి నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. లేదంటే ఈరోజు అంతా ఇలా మాటలతోనే టైం పాస్ చేస్తాం అనుకుంటారు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మీలో కూడా ఎవరైనా మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా, లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఈ 75 డేస్ ఛాలెంజ్ ట్రై చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే దీంట్లో ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. నాకున్న కొంచెం కాంప్లికేటెడ్ లైఫ్ వల్ల కొన్ని ఫాలో అవ్వలేకపోతున్నా. ఈ వర్కౌట్ మాత్రం స్కిప్ కాకుండా ఏదో ఒక విధంగా, ఈవెన్ ఎగ్జామ్ ఉన్న రోజు కూడా నేను గ్రౌండ్ వర్కౌట్ అయితే చేయలేకపోతే నా స్టెప్స్ అయితే అట్లీస్ట్ 15,000 ప్లస్ అండ్ అయితే చేయగలుగుతున్నా. 15,000 అంటే అరౌండ్ అట్లీస్ట్ 12 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మోర్ దాన్ 10 కిలోమీటర్స్ అయితే ఫినిష్ చేస్తున్నా. అండ్ యావరేజ్గా నా స్టెప్ కౌంటింగ్ వచ్చేసి 7,000 ప్లస్ ఉండేలా చూసుకుంటున్నా. ఎవరైనా సరే, లేడీస్ కానీ జెంట్స్ కానీ వెయిట్ లాస్ కోసం కానీ, లేదంటే హెల్త్ గురించి కానీ కార్డియో చేయాలి అనుకుంటే వాళ్ళకి రన్నింగ్ చేయాల్సిన ఇది లేకపోయినా థ్రెడ్మిల్ అండ్ జిమ్ ఇలాంటివి అవైలబుల్లో లేనప్పుడు జస్ట్ మన రూమ్లో కానీ మన ఇంటి పైన కానీ ఇదే విధంగా ఇవి ఓకే. స్టార్టింగ్లో 3 సెట్స్ అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ కానీ అట్లీస్ట్ 5తో అన్న స్టార్ట్ చేసి రోజుకి కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటే మన కార్డియో చాలా అంటే చూసారా, నాకే బ్రీతింగ్ ఎంత ఇదవుతుందో. మనం ఇలా బ్రీతింగ్ ఇలా ఎంత అలుపు రావడం అనేది చాలా మంచి విషయం ఎవరికైనా కానీ. మన హార్ట్ హెల్త్ కానీ అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడే మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బర్న్ అయిపోయి కొంచెం హెల్తీగా అయితే ఉంటాము. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే చాలు. రన్నింగ్, జాగింగ్ ఇంకా ఏవైనా సరే వాటన్నిటికీ ఈక్వల్గా ఉండే వర్కౌట్ ఇది. బాడీ మొత్తం వర్కౌట్లో అయితే ఇన్వాల్వ్ అవుతుంది. బాడీలో ప్రతి పార్ట్, ఫుట్ టు టో నుంచి హెడ్ వరకు ఎవ్రీ పార్ట్ వర్కౌట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ బ్రెయిన్ కూడా మనం అదే మూమెంట్లో ఫంక్షన్ చేసేటప్పుడు బ్రెయిన్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పుడు చేతులు డౌన్ అవ్వాలి అండ్ పుష్ అవ్వాలి అనే విషయం మీద. అందుకే నాకు తెలిసినంత వరకు కార్డియోలో ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను చేసిన సపోర్ట్ అనేది. అండ్ దీంతోపాటు మధ్యలో కంబైన్డ్గా ఇప్పుడు చేసే ఇది స్టమక్ వర్కౌట్ కూడా అయితే ఈ 2 ఎక్సర్సైజులు బాడీ కంప్లీట్ వర్కౌట్ అయిపోతుంది. ఎలాంటి ఎక్విప్మెంట్స్ కానీ ఏది అవసరం లేదు. నేను కూడా ఏంటంటే వీడియోస్ కోసం సంథింగ్ ఫాస్ట్ గ్రోత్, జస్ట్ షో ఆఫ్ అండ్ మజిల్ గ్రోత్ కోసం అయితే జిమ్కి వెళ్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు నేను జిమ్కి అయితే వెళ్ళింది లేదు. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలో ఆడే హీరో. చూసారా, బాడీలో ప్రతి పార్ట్ మూవ్ అవుతుంది. నా యాంకిల్ క్లోజ్ అవుతున్నాయి, నీ క్లోజ్ అవుతుంది, స్టమక్ పార్ట్ అండ్ షోల్డర్ అండ్ స్టాండింగ్లో ఉన్న బాడీ
పడుకొని మరి మొత్తం అవుతుంది, పడుకొని ఒకసారి ఫోల్డ్ అవుతుంది, లేచాక ఈ వర్కౌట్లో కూడా బాడీ మొత్తం అంటే మొత్తం ట్రైన్ అవుతుంది. అందుకే ఎవరైనా సరే బిగినర్స్గా ఉండేవాళ్ళు కానీ ప్రోలైనా సరే ఈ వర్కౌట్ని మనకున్న తక్కువ టైంలో బాడీ మొత్తం ట్రైన్ చేయడానికి మంచిగా వర్కౌట్ అవుతుంది. అండ్ 45 డేస్లో ఎలాంటి గోల్ అంటే బాడీ స్ట్రక్చర్లో కానీ వెయిట్లో కానీ నేను ఎలాంటి గోల్ అయితే సెట్ చేసుకోలేదు. నేను కన్నా ఒకటే డిసిప్లిన్గా ఉండాలి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి, నా మెంటల్ హెల్త్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకొని స్టెబుల్గా ఉండేలాగా నన్ను నేను ట్రైన్ చేసుకోవాలనుకున్నాను. అదే చేస్తున్నా. అండ్ దాంట్లో చేంజ్ కూడా అయితే నాకైతే అబ్జర్వ్ చేస్తున్నా. అబ్బా ఇసేవే ఇది అయితే మీతో మాట్లాడుతూ తెలియకుండానే కౌంటింగ్ కూడా తెలియట్లేదు అండ్ అలుపు కూడా రావట్లేదు. చేస్తుంటే ఇంకా చేస్తూనే ఉండాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే కొన్ని యాప్స్ మీద ఫుల్ ఇంపాక్ట్ పడి యాప్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కరెక్ట్గా యాప్స్ మీదే వర్కౌట్ పడేది కూడా చేయాలి. యాప్స్ కోసం 4 వర్కౌట్స్ సింగిల్ స్టెప్లో కంటిన్యూగా చేస్తా. కష్టపడి పని చేసే గెలుపు నీదే సోదరా. ఒకటి ఇక్కడ వరకే ఇలా స్ట్రైట్కి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకురాలి. ఇది ఫస్ట్ వేరియేషన్ యాప్ వర్కౌట్లు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టి 1 2 3 4. ఇది రెండో వర్కౌట్. జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. One, 2, 3. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. వీడియో కోసం చేస్తున్నా కానీ మాస్టర్ చెప్పాలంటే చినిగిపోతుంది. బట్ వర్కౌట్ భాషలో అయితే వేరే లెవెల్ వర్కౌట్ పడబడుతుంది యాప్స్ మీద. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. ఓకే నెక్స్ట్ అర్థమైంది కదా. 3 సెట్స్ లాస్ట్ సెట్ కొడతా. ఓకే మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి.
ఓకే 4 వర్కౌట్స్ని చాలా ప్రాపర్గానే ఫినిష్ చేశాను. కొంచెం బ్యాక్ బోన్ అండ్ యాప్ స్ట్రెచ్చింగ్ కోసం స్మాల్ స్ట్రెచ్ పొజిషన్. బాడీని కండలు పెంచి టీషర్ట్లు చినిగేలాగా యాప్స్ చూపించేలాగా ఉండి స్టిఫ్గా ఎక్కడెక్కడ మజిల్స్ టైట్ అవ్వకపోవడం కంటే ఫ్లెక్సిబుల్గా సాలిడ్గా అండ్ ఇన్నర్ బాడీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకొని హెల్తీగా ఉండటం చాలా అంటే చాలా బెటర్. హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పటికీ రావు. అండ్ మజిల్ ఇష్యూస్ కానీ అండ్ సమ్ బోన్ అలాగే జాయింట్స్ వీటన్నిటికి సంబంధించి కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాం. యాక్చువల్లీ గ్రౌండ్ వర్కౌట్ కనుక ప్రాపర్గా చేయగలిగితే జిమ్ కంటే గ్రౌండ్ పెట్టి చాలా అంటే చాలా బెటర్ కంపేర్ టు స్ట్రెంత్ వర్కౌట్ ఏదైనా. ఒకనాడు నేను అనుకున్నదవుతా, అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసి అంతే. సాన పెడితే కాని వజ్రానికి కాంతి రాదు, ముఖం పెడితే కాని బంగారానికి మెరుపు రాదు. కర్ర లోపల అగ్ని ఉంటుంది, కర్రని కర్రతో రాపాడిస్తే కాని నిప్పు పైకి పుట్టదు. ఈరోజు టైం అయితే అయిపోయింది. ఇంతటితో వర్కౌట్ అని ఫినిష్ చేసేసి క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా వీలైనంత ఎర్లీగా మీ గురించి మీరు ఆలోచించుకొని మీ హెల్త్ గురించి కేర్ తీసుకోవడానికి వీలైనంత త్వరగా ఉన్న తక్కువ టైంలో కానీ ఎక్కువ టైంలో కానీ అసలు 1 నిమిషం దగ్గర నుంచి 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ అలా డే టు డే ఇంప్రూవ్ చేసుకుంటూ మీ వర్కౌట్స్ని అయితే షెడ్యూల్ చేసుకొని హెల్త్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. అలానే పర్టికులర్గా ఇవే అవసరం లేదు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ సంథింగ్ వెహికల్స్ సంథింగ్ అవేమి యూజ్ చేయకుండా ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు కాకుండా మనం జస్ట్ రెస్ట్ పొజిషన్లో లేకుండా ఏ వర్క్ చేస్తున్నా కానీ మనం బాడీ మనం క్యాలరీస్ బర్న్ చేసుకుంటూ అది ఏదో ఒక విధంగా ఫిజికల్గా నాట్ 1% అయినా సరే ఎఫెక్ట్ అయితే పడుతుంది. అందుకే అది మనం డైట్ని కంట్రోల్ చేసుకుంటూ, డైట్ కంట్రోల్ అంటే తిండి మానేయమని కాదు, తినేదాన్ని బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్ చేసుకొని ప్రోటీన్ కంటెంట్ అండ్ విటమిన్స్, మినరల్స్, సమ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాగ ఆయిల్, కార్బోహైడ్రేట్స్ కొంచెం లిమిటెడ్గా తీసుకొని మిగతా వాటి మీద ఫోకస్ పెట్టి మనం మన హెల్త్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.